ముందుగా మనం కందిపప్పును వేయించుకోవాలండి. దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని వేయించుకుంటే బాగుంటుంది. అందులో టమాటాలు వేయాలండి, అల్లం కొట్టి వేయాలి. అల్లము, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసి మరి కొంచెంసేపు వేయించుకోవాలి. ఎక్కువసేపు కాదండి. ఈ లోపల అందులో కొంచెం వాటర్ వేయాలి. చింతపండు మనము చింతపండు పులుసుని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం కుక్కర్లోనే కొత్తిమీర వేసుకుంటే వేసుకోవచ్చండి. వేరొక పాత్రలో ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి అన్నీ కలిపి మనం పోపు వేసుకొని పేస్ట్ తయారు చేసుకోవాలి. దాంట్లో మనం ఆల్రెడీ ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నాము. దాంట్లోనే కొంచెం టమాటా కూడా వేసి వేయించి చేసుకుంటే బాగుంటుందండి. పోపు కోసం మనం కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ రెడీ చేసుకోవాలి. వేరొక పాత్రలో ఆల్రెడీ రసం చింతపండు పిండాం కదండి, అందులో బెండకాయలు, వంకాయలు, ఆనపకాయ అన్నీ కలిపేసి మనం ముక్కలు కట్ చేసినవన్నీ వేసి వేరొక పాత్రలో ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత మనము ఈ కుక్కర్లో వేసుకున్న దాన్ని తిరగపోసేయాలండి. తిరగపోసిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం పోపు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, కరివేపాకుతో పోపు వేసుకోవాలండి.